అందరూ గూడా డైరెక్ట్‌గా వచ్చి కన్సల్ట్ అయ్యి చూయించుకొని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కదా! అందుకని మీ అందరికీ నేను అందుబాటులో ఉండడానికి శనివారం, ఆదివారం అందుబాటులో ఉండేట్టుగా మీకు టైమింగ్స్ చెప్తున్నాను. ఈ టైమింగ్స్ ప్రకారం మీరు ఇలా వచ్చి ప్రతి శనివారం, ఆదివారం కన్సల్ట్ అయ్యి చూయించుకొని వెళ్ళొచ్చు. సుగుణాల సిరి ఛానల్‌కి స్వాగతం. గ్లూకోమా అన్నా, గ్లాకోమా అన్నా ఒకటేనండి. ఉచ్చారణలో మార్పు. అంటే గ్లూకోమానా, గ్లాకోమానా అనేసి అక్కడ క్వెషన్ వేయొద్దు. ఇది అనేది ఎలా వచ్చిద్ది? అసలు ఈ కంటి వ్యాధికి కళ్ళు పోతాయి గదా! ఇది ఎలాగా? ఏంటి? అసలు గ్లూకోమా అనేది ఏంటి? అది ఎందుకొచ్చిద్ది? ఏ ఏ ఏజ్‌లు వాళ్ళకు వచ్చిద్ది? అసలు దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? అనే దాని గురించి ఈరోజు చెప్పుకుందాం. కంటికి సంబంధించిన వ్యాధులు చాలా ఉంటాయి. చాలా సపోజు షుగర్ వచ్చిన వాళ్ళకి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎలా అంటే కంటిలో బ్లడ్ క్లాట్ అవ్వటము, అక్కడంతా వాటర్ ఏదో మిగిలిపోవటము, ఇక సర్జరీలు పడతాయన్నమాట. అలాంటిదే ఈ గ్లూకోమా అనేది కూడా. అదేంటంటే కంటి నరము మొన దగ్గర వచ్చే వ్యాధి అది గ్లూకోమా. ఇదేమవిద్దంటే కంటి నరంలో మొన దగ్గర వచ్చే ఆ వ్యాధికి ఆ ద్రవం అనేది ఎక్కడికి పోకుండా స్టాగ్నేట్ అయిపోయి ఆ కంటి నరాల మీద ఒత్తిడి కలిగించి కంటి చూపుని కోల్పోయే అవకాశం ఉంటుందన్నమాట. దాన్నే గ్లూకోమా అంటారు. కంటిలో ఉన్న నరానికి వచ్చే వ్యాధి గ్లూకోమా. దీన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఇంగ్లీష్ వైద్యంలో సర్జరీ తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇంకోటి ఉంది అని అంటే లైఫ్ లాంగ్ నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కంటిలో డ్రాప్స్ వేసుకోవటమే. దానివల్ల ఏమన్నా ఫలితం ఉందయ్యా అంటే ఉంది. వారం రోజులు ముందే పోయే కన్ను వారం రోజుల తర్వాత పోయిద్దన్నమాట. పోవటం అనేది కామన్. అంటే కంటి చూపు పోవటం అనేది కామను. కాకపోతే తొందరగా పోకుండా లేటు పట్టిద్ది. అదే మనమిచ్చే ఈ పౌడర్స్ వల్ల నా దగ్గర కూడా గ్లూకోమా పౌడర్స్ ఉంటాయండి. ఒక 2, 3 డబ్బాలు ఏవో పౌడర్స్ ఇస్తాను నేను. దానివల్ల మీకు పూర్తిగా ప్రాబ్లం తగ్గిపోయిద్ది. తగ్గిపోయి నార్మల్ స్థాయికి రావచ్చన్నమాట. అలాంటివి ఉన్నాయి. మీకు కావాలంటే కింద వాట్సాప్ నంబర్ ఇస్తాము. శనివారం, ఆదివారం మీ అందరికీ అందుబాటులో ఉంటాము. వచ్చి చూయించుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లూకోమా గురించి మనం చెప్పుకోవాలంటే ఒక డ్రైనేజ్ కంటిలో కూడా ద్రవం వెళ్తూ ఉండిద్ది అంటాం కదా. ద్రవం అనేది కంటి వెంట వచ్చే నీళ్లు కాదండి. ఏడిస్తే కళ్ళెంట వచ్చే నీళ్ళు అనుకునేరు మీరు. అది కాదు. ఆ ద్రవం అనేది కంటిలో ఒక ట్యాప్ లాంటిదన్నమాట. అది తెరిచి ఉంటే సింకులాగా మంచిగా ఫ్లో అవుతూ ఉండిద్ది. ఇక ఆ డ్రైనేజీ విధానం సరిగా పని చేయలేదనుకోండి, ఆ నీరు అంతా ఆ దానిలో ఉండిపోయి ఆ నరంలో ఉండిపోయి దాని మీద ఒత్తిడి ఎక్కువైపోయి కంటిని మొత్తం పూర్తిగా డ్యామేజ్ చేసి గుడ్డిగా చేసేసిద్ది అనమాట. అంటే కన్ను కనపడకుండా కంటిని ఒత్తిడి వల్ల కంటి లోపల బాగా ఒత్తిడి వచ్చేసి కన్ను గుడ్డిగా అయిపోయిద్ది. అంటే కనిపించదు. అలా అని గ్లోకోమా అంటే 2 కళ్ళు ఇబ్బంది పడతాయి. ఒక కన్ను పోయినాక ఇంకొక కంటికి స్టార్ట్ అయ్యిద్ది. మళ్ళీ ఈ గ్లూకోమాలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాలు కూడా ఏమిటో అది కూడా నేను చెప్తాను. దీని గురించి మాకు గ్లూకోమా వచ్చిందండి, డాక్టరు కంటి చుక్కలు ఇచ్చారు, అయినా కూడా ఏం ఫలితం లేదు అని చెప్తూ ఉంటారు. కానీ దాని గురించి తెలుసుకుంటే ఇంకొంచెం అవగాహన వస్తే బాగుంటుంది కదా. అందుకని దాని గురించి తెలియజేస్తున్నాను అన్నమాట. ఆ సుకుమారంగా ఉన్న కంటి నరం మొన ఉంటుంది కదా, ఆ మొన ఆకృతుల్ని దెబ్బతీసి దానికి గుడ్డితనానికి దారితీసేలాగా చేసిద్ది అన్నమాట గ్లూకోమా అనేది. ఇది 55 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. కానీ 55 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి ఎక్కువ వచ్చిద్ది. కంటికి దెబ్బ తగిలిన వాళ్ళకి వచ్చిద్ది. దీనికి వంశపారంపర్యంగా వచ్చే ఇది కూడా ఉందన్నమాట. అంటే ఎప్పుడో మన అమ్మమ్మలకి మన తాతమ్మలకి ఉంటే అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వస్తే మాత్రం కళ్ళు మాత్రం పూర్తిగా పోతాయి. కొంచెం అట్లా మిల్క్గా అనేసి మీకు గనక ఏమి కనపడకపోయినా ఒక లైట్ వేస్తే అబ్బాయి ఎక్కడో ఏంటో వెలుగొచ్చింది అని అంత చూపు ఉన్నా కూడా బాగు చేస్తానండి నేను. మీరు ఇలాంటి ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రావచ్చు, నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా ఇది సర్వసాధారణంగా చెప్పాను కదండి, 2 కళ్ళకి వచ్చిద్దని. ఆ 2 కళ్ళకి రావటంతో పాటు
ఆ కళ్ళ వెంట నీళ్లు గారుతూ ఉంటే, ఒక ఆవిడ నాగమణి గారని, కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటే తుడిచి తుడిచి కంటి మీద మచ్చల్లాగా వచ్చినాయి. ఇక 2 రకాల గ్లూకోమాలు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లూకోమా. ఇది చాలా సాధారణమైందన్నమాట. ఇది వయసుతో పాటు వచ్చిద్ది. దాదాపుగా 90 మందికి పెద్దవాళ్ళకే వచ్చిద్ది ఈ రకమైన గ్లూకోమా. ఇదేంటంటే కన్ను నొప్పి బుట్టో, కంటి వెంట నీళ్లు గారో ఏదో ఉంటే నా కంటికి ఏదో ప్రాబ్లం వచ్చింది అని మనం ఎవరైనా జాగ్రత్త పడతాం. కానీ ఇదనేది సడన్గా వచ్చిద్ది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాప కింద నీళ్ళులాగా వచ్చేసిద్ది. అంటే కంటికి ఎటువంటి ప్రాబ్లం తెలియదు. ఒకటేసారి సడన్గా మనం తెలుసుకునే లోపుకే అది ప్రమాద అంచుల స్థాయికి వెళ్ళిపోయిద్ది అన్నమాట. కాబట్టి అదొక రకం. ఇంకోటి వచ్చి యాంగిల్ క్లోజర్ గ్లూకోమా. ఇదొచ్చేసి ఒకటేసారి ప్రాబ్లం వచ్చిద్ది. తొందరగా కళ్ళు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. అకస్మాత్తుగా వేగంగా పెరిగిపోయిద్ది. అవన్నమాట. చెప్పాను కదండి, ఈ గ్లూకోమాకి కుటుంబ చరిత్ర కూడా ఉంది. అంటే ఇంట్లో ఎవరికన్నా ఏదన్నా పెద్దవాళ్ళకి ఉండుంటే అది వాళ్ళ పిల్లలకి రాపోయినా వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఉండిద్ది. కాబట్టి కళ్ళ గురించి కంటి సైటే కాదు, చత్వారమే కాదు, గ్లూకోమా లాంటివి కంట్లో నరాలు బ్లడ్ క్లాట్ అయ్యి కళ్ళు కనపడని వాళ్ళకు కూడా అందరికీ అన్నీ నేను ఇవ్వగలనండి. మీకు కంటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కింద ఇచ్చిన నంబర్తో మీరు మెసేజ్ చేయొచ్చు అన్నమాట. అందుకని గ్లూకోమా గురించి నేను తెలిసిందనుకుంటున్నాను. వీడియో ఎక్కువైపోయిద్దని నేను కొంచెమే చెప్పాను. మీకు ఇంకా దీని గురించి క్లుప్తంగా కూలంకుషంగా కావాలి అని అనుకుంటే ఇంకోసారి అడగొచ్చు, మళ్ళా చెప్తాను.